హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అది సందీప్. అండ్ ఇవాళ క్లాస్లో అయితే నేను చూసారు కదా, టైటిల్ చూసారు కదా, మై ప్రాజెక్ట్ ఆన్ ఏ బోర్డ్ ఫర్ రైటింగ్ ఎగ్జామ్స్. సో ఇది అవ్వుద్దా అనుకోవచ్చు మీరు. అవ్వుద్ది, నిజంగానే నేను ప్రాజెక్ట్ చేశాను. ఇప్పుడు మీకు చూపిస్తాను కూడా అది ఎలా అవుద్ది ఏంటి అనేసి చెప్పి. ఈ ప్రాజెక్ట్ కాదు, ఈ వీడియో ఎలా జరుగుద్ది ఏంటి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది బేసికల్గా ఒక బాట్. ఆ బాట్ ఏం చేస్తుందంటే, మీరు రాస్తున్న ఎగ్జామ్ యొక్క ఆన్సర్ని కాపీ చేస్తే, కంట్రోల్ సి చేస్తే అది డిఫరెంట్ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఎతికి మీకు ఆన్సర్ అనేది చూపిస్తుంది. సో అది నేను ఎలా చేశాను ఏంటి, దీనికి నేను ఆర్పిఏ టెక్నాలజీ వాడాను. సో ఆర్పిఏ టెక్నాలజీ వాడి ఎలా చేసిన ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ మెన్షన్ చేయవలసింది ఏంటంటే, ఈ వీడియో చూసాక ఎవరు మిస్యూజ్ చేయొద్దు. జస్ట్ నేను ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే చేశాను ఈ వీడియో. అండ్ మనందరం ఒక ఐటీ ప్రొఫెషనల్స్ కాబట్టి ప్రొఫెషనల్స్ అనుకుని ఈ వీడియో చేశాను. సో మనం తెలుసుకోవాలి, అంతే తెలుసుకుని ఇంకా అంతకన్నా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ వెళ్ళాలని చెప్పేసి ఈ వీడియో చేశాను. ఓకే, సో మరి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ వీడియోలో అయితే నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే చాలామంది అనుకోవచ్చు, ఓకే అలా పెట్టేసుకుని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తారు అనుకోవచ్చు. కానీ నేను కరెక్ట్గా ఇప్పుడు వరకు తీయలేదు. నేను యూఐ పాత్ ఇంకా ఓపెన్ చేయలే. యూఐ పాత్ ఓపెన్ చేసి దాంట్లో ఫైల్ ఓపెన్ చేసి అప్పుడు ఫైల్ని రన్ చేస్తాను. అప్పటి వరకు మీరు కొంచెం ఓపిక్గా చూడండి. అంటే ఇది ఫేక్ అనుకోకుండా చేయాలి కదా వీడియో, అంటే జెన్యున్గా చేయాలి కదా ప్రతిదీ. సో అందుకని చెప్పి ఫేక్ అనుకోకుండా, ఫేక్లా అసలు అనిపించకుండా నేను జెన్యున్గా ఎలా అయితే చేశానో అలాగే వీడియోలో కూడా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. సో ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. థ్యాంక్ యూ. నేనైతే మీకు డెమో చూపించుదామని చెప్పేసి ఒక ర్యాండమ్ క్వశ్చన్ పేపర్ నెట్లోంచి డౌన్లోడ్ చేసా. ఆ ర్యాండమ్ క్వశ్చన్ పేపర్లో మనం కొన్ని క్వశ్చన్లు వెతుకుదాం. అది ఇది పనిచేస్తుందా లేదా అనేసి చెప్పేసి చూద్దాం. ఈ క్వశ్చన్ పేపర్ అయితే నేను డౌన్లోడ్ చేశాను. ఈ క్వశ్చన్ పేపర్లో మనం వెతుకుదాం. మన బాట్ అంటే తెలుసు కదా. బాట్ అంటే ఏంటి మీకు ఎలా చెప్పాలంటే, బాట్ అంటే ఏం లేదు, ఒక రకమైన సాఫ్ట్వేర్. అది అంటే హ్యూమన్ యొక్క హెల్ప్ లేకుండా దానికి అదే చేయగలిగింది ఏదైనా బాటే. ఓకేనా? అంటే ఇప్పుడు మనం వాట్సాప్లో మనకు వచ్చిన మెసేజెస్ని చదువుకుని దానికి అదే రిప్లైలు పంపించేస్తున్నాయి కదా కొన్ని బాట్స్. అలాంటివే బాట్స్ అంటే. ఓకేనా? ఇప్పుడు కూడా మన బాట్ని నేను ఓపెన్ చేసి రన్ చేస్తాను. ఆ బాట్ ఎలా పనిచేస్తుందో చూడండి. ఫస్ట్ అయితే ఇలాంటి క్వశ్చన్స్కి నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రాజెక్ట్ ఏ మిస్యూజ్ చేయడానికి ఏమీ కాదు. జస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ప్రిపేర్ అవుతారు కదా స్టూడెంట్స్, కానీ సివిల్స్ రాసేవాళ్ళు కానీ, లేకపోతే ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు కానీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ అవుతారు కదా, వాళ్ళకి ఇలా సెర్చ్ చేసుకోవాలంటే టైం పడుతుంది. కాబట్టి ఆ టైం అనేది తగ్గించడానికి మాత్రమే ఇలాంటి బాట్ అనేది నేను క్రియేట్ చేశా. సో ఇందులో ఎటువంటిది ఏమీ లేదు. సో ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. యూఐ పాత్ ఒకసారి ఓపెన్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. యూఐ స్టూడియో ఇది ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు లోడింగ్, లైసెన్సింగ్, క్రియేటింగ్. ఓకే, ఎవరో మిస్యూజ్ చేయొద్దు, నేను మళ్ళీ చెప్తున్నాను దీనికి. క్లోజ్ ఎగ్జామ్. ఓకే, ఇదే నేను చేసిన ఫైల్, ఇదే నేను చేసిన బాట్. ఓకేనా? ఇదే నేను చేసిన బాట్. ఈ బాట్ని ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను. నేను దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటనేది ఇప్పుడు చెప్తాను నేను. ఇదే నేను చేసిన బాట్, ఆర్పిఏ యూజ్ చేసి, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ యూజ్ చేసి నేను చేసిన బాట్ అది. ఇప్పుడు ఇలా ఒక క్వశ్చన్ పేపర్ ఉందనుకోండి. ఇలా ఒక క్వశ్చన్ పేపర్ ఉన్నప్పుడు మనకి ఆన్సర్స్ అవి ఎలా తెలియాలి, ఎలా సెర్చ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో మనకు ఇప్పుడు
ఆన్సర్స్ ఇంత పెద్ద పెద్ద ఉన్న ఆన్సర్స్ ఎలా సెర్చ్ చేయాలో తెలియదు కదా గూగుల్లో కానీ, వేరే వెబ్సైట్లో ఇంత పెద్ద పెద్దవి సెర్చ్ చేయలేం కదా, పైగా టైం టేకింగ్ ప్రాసెస్ కూడా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్గా చూడండి, ఇక్కడి నుంచి ఏదైతే ఏ క్వశ్చన్ అయితే సెర్చ్ చేయాలనుకుంటున్నారో, ఏ క్వశ్చన్కి అయితే మీకు ఆన్సర్ అనేది తెలియాలనుకుంటున్నారో దాన్ని జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి జస్ట్ సెలెక్ట్ చేసి Ctrl+C ప్రెస్ చేయాలి. Ctrl+C ప్రెస్ చేసిన తర్వాత ఈ UiPath ఓపెన్ చేసి ఇక్కడ రన్ ఫైల్ అని ఉంది కదా, జస్ట్ మనం క్రియేట్ చేసిన బాట్ని రన్ చేస్తున్నాం, ఆ ఫైల్ని రన్ చేస్తున్నాం, ఆ బాట్ ఫైల్ని రన్, అంతే. ఇంక మనం ఇంకేం చేయక్కర్లేదు. అదే మొత్తం సైట్స్ అన్నీ ఓపెన్ చేసుకుని ఇక్కడ చూడండి, అది బ్రెయిన్లీ ఓపెన్ చేసుకుని అక్కడ టైప్ చేసింది వితిన్ సెకండ్స్లో. ఇక్కడైతే ప్రాసెస్ కొద్దిగా స్లోగా ఉంది ఇవాళ, వితిన్ సెకండ్స్లోనే తెలిసిపోద్ది, వితిన్ సెకండ్స్లోనే అది చేసేస్తుంది. ఓకే, చేసిన తర్వాత అంతా అయిపోయింది, కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ UiPath అనేది ఓపెన్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేయాలి, UiPathని మినిమైజ్ చేసి ఇది సెర్చ్ చేసి పెట్టింది కదా, దాన్ని ఒకసారి మనం చూడాలి. కన్వర్జెంట్ బీమ్ అంటే నేను ఇక్కడ 3 వెబ్సైట్స్లో సెర్చ్ చేయమని చెప్పాను. దానికి ఫస్ట్ది ఏంటి, .NETలో సెర్చ్ చేయమని ఒకటి చెప్పాను, నెక్స్ట్ బ్రెయిన్లీ వెబ్సైట్లో ఒకటి సెర్చ్ చేయమని చెప్పాను. ఆ రెండింటిలోని దొరకకపోతే ఇంకా గూగుల్లో సెర్చ్ చేయమని చెప్పేశాను. సో గూగుల్లో అన్నిటిలో సెర్చ్ చేసేసి మనకు రెడీ పెట్టి ఉంచుతుంది, మనం జస్ట్ క్లిక్ చేసుకుని ఆన్సర్ చూసుకోవడమే. ఇక్కడ ఏంటి, కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్ ఇన్సిడెంట్, ఇక్కడ నొక్కుదా ఒకసారి. సో ఇది మన ఏంటి, ఇది మన క్వశ్చన్ కదా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూడండి. సో ఆన్సర్ ఏంటి, 6 సెంటీమీటర్స్. ఆన్సర్ తెలిసింది కదా. ఓకే, ఇప్పుడు అన్ని క్లోజ్ చేసేయండి. ఇంకోటి ఏమైనా తీసాంగా, ఒకసారి ఒక దాంట్లో ఆన్సర్ తెలిస్తే ఇంకన్నీ చూడక్కర్లేదు కదా. నేను ఎందుకన్నా మంచిదని చెప్పి 3 యాడ్ చేశాను. మీకు ఇంకా కావాలంటే 5, 6, 7 అలా ఎన్నన్నా యాడ్ చేసుకోవచ్చు. సో దీని ఆన్సర్ ఎంత, 3, 6 అని చూపించారు కదా. ఒకసారి కీ కూడా చూసేద్దాం. కీ సెకండ్ ఆన్సర్ 3. ఓకే, చూసాం కదా మనం నెట్లో కూడా 6 సెంటీమీటర్స్ అని చూపించింది, ఇక్కడ కూడా 2 సెంటీమీటర్. సెకండ్ క్వశ్చన్ ఏంటి, మనం సెలెక్ట్ చేసింది ఏంటి, 3 ఆన్సర్ 6 సెంటీమీటర్స్ అని చూపించింది. సో ఇలా మనం ఏ ఆన్సర్ కావాలితే ఆ ఆన్సర్ జస్ట్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసి Ctrl+C నొక్కి ఈ యొక్క ఫైల్ని రన్ చేయడమే, మనం క్రియేట్ చేసిన బాట్ని రన్ చేయడమే. ఇది మనకి ఏ వెబ్సైట్ కావాలితే ఆ వెబ్సైట్ మనం ముందు ఇచ్చేస్తాం. ఈ వెబ్సైట్లో చెక్ చేయమని ముందే దానికి చెప్పేసి ఇచ్చేస్తాం ఇక్కడ కోడ్లో. అలా పెట్టేసిన తర్వాత ఏ వెబ్సైట్లో అయితే సెర్చ్ చేయమన్నామో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అది సెర్చ్ చేసి మనకి పెట్టేస్తుంది. ఓకేనా, ఇంకోటి ఏమో కూడా చూద్దాం. ఒకటైతే మళ్ళీ సెకండ్ క్వశ్చనే కదా, ఏదో ఒకటి అనుకుంటారని చెప్పి మళ్ళీ సెకండ్ కూడా చూపిస్తున్నాను. అదేంటి, ఫిజిక్సా, ఇది కెమిస్ట్రీ చూద్దాం. అయితే కెమిస్ట్రీ ఏమన్నా సమ్స్ అయితే ఇంకా బాగుంటుంది. చూడు ఎంత పెద్ద సమ్ ఉంది, ఇది నెట్లో చూస్తే బాగుంటుందేమో. ర్యాండమ్, నేను ముందే ఏమీ అనుకోలేదు ఈ చూడాలని చెప్పేసి, జస్ట్ నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేసి చూస్తున్నాను. సో రాకపోయినా ఎవరైనా ఏం చేయలేం. షోల్డ్ మెటల్, ఇది వస్తుందో రాదు. అన్నని కూడా వచ్చింది. ఇదేనా క్వశ్చన్, ఆన్సర్ ఎంత, 8.0 × 10⁻15 10⁻15. ఆన్సర్ 4 అని ఉంది, 77. చూద్దాం ఒకసారి. 77 ఆన్సర్ 4. సో ఇంత బాగా వర్క్ అవుతుంది మన బోట్, నేనే అనుకోలేదు ఎంత బాగా వర్క్ అవుతుందని. సో ఇలా చేసుకోవచ్చు మనం. మనకి ఏ ఆన్సర్ కావాలితే ఆ ఆన్సర్ని జస్ట్ సెలెక్ట్ చేసి Ctrl+C చేసి ఈ యొక్క బాట్ని రన్ చేస్తే చాలు. ఓకేనా, మ్యాక్సిమం అన్నీ గూగుల్లో దొరికేస్తున్నాయి. కాకపోతే నేను ఇక్కడ brainly.net ఎందుకు పెట్టానంటే ఒకవేళ దొరక్కపోతే కూడా వెతికి పెట్టేస్తే మంచిది అని చెప్పి పెట్టాను. మీకు ఇంకా కావాలంటే
ఇంకా మంచి వెబ్సైట్లు కూడా దాంట్లో ఈ బాట్లో మీరు పెట్టుకోవచ్చు. ఈ బాట్లోకి మీరు చెప్పొచ్చు, ఆ బాట్కి ఇలా అరేంజ్ చేయొచ్చు. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యాక్చువల్గా అయితే ఇది ఎవరో మిస్యూజ్ చేయొద్దు, మనం ప్రొఫెషనల్గా ఎలా జరుగుతుంది ఏంటి అని నేర్చుకోవడానికి చేసా. ఒకవేళ వీడియో మీకు బాగా నచ్చి అండ్ ఇది ఎలా జరుగుతుంది ఏంటి, అసలు ఆర్పిఏ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అండ్ ఎక్స్టెన్షన్స్ ఏది వాడాలి, డౌన్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ తెలియాలని ఇవన్నీ తెలుసుకోవాలనిపిస్తే నాకు కింద కామెంట్ చేయండి. ఏ కామెంట్ బాగా కామెంట్స్ కానీ లైక్స్ కానీ వస్తే రీచ్ ఎక్కువ పెరిగితే నేను ఈ ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ ఎలా డిజైన్ చేశానని చెప్పి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్క్రాచ్ నుంచి డిజైన్ చేసి చూపిస్తా, ఇలా ఎలా చేయగలిగానని చెప్పేసి. నెక్స్ట్ అంతే. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఆర్పిఏ అనేది ఫాస్ట్ గ్రోయింగ్ టెక్నాలజీ ఈ మధ్య. యాక్చువల్గా నేను ఈ ప్రాజెక్ట్ లాస్ట్ మంత్లో చేసా, లాస్ట్ మంత్ బిఫోర్ మంత్లో చేసా. సో ఇప్పటికీ ఇది పనిచేస్తుందంటే ఆర్పిఏ ఫైల్ మీరే అర్థం చేసుకోండి ఎంత బాగుందో టెక్నాలజీ. సో అంతే, ఇంక చెప్పాల్సింది కూడా ఏం లేదు, ఇలా వర్క్ అవుద్ది ఆర్పిఏ అనేది. సో మీకు తెలిసింది కదా, ఈసారి ఎగ్జామ్స్ అని మిస్యూజ్ చేయకుండా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ బోట్ అనేది బాగా ఉపయోగపడుద్ది. సెలెక్ట్ చేసుకున్నది రన్ చేసుకుంటారు అండ్ ఏ వెబ్సైట్స్ కావాలో అవన్నీ వెతికి పెడుతుంది ఈ బాట్. మంచి బాట్ ఇది. ఓకే, సరే ఓకే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా వర్క్ చేస్తున్నాను వీడియోలు చేయడానికి, సో సపోర్ట్ చేయండి నన్ను. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ సందీప్. అండ్ ఎవ్రీ టెక్నికల్ అప్డేట్స్ కానీ ఎవ్రీ టెక్నాలజీ మీద ప్రాజెక్ట్స్ కానీ మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అట్ ద సేమ్ టైం డేటా స్ట్రక్చర్స్ కూడా వస్తూనే ఉంటాయి. సో మీకు కావాల్సినంత నేర్చుకోవచ్చు మన ఛానల్లో. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు.